నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం సన్ముఖాచార్య పర్యంతం వందే గురు పరంపరాం భగవన్నామ సిద్ధాంత నిర్ధారణ దురంధరం అపార కరుణా సింధం బోధేంద్రం గురుమాశ్రే శ్రీ గురుభ్యో నమ. రైట్, ఈ రోజు మన సత్సంగంలో చాలా ముఖ్యమైన రోజు ముందుగానే అందరికీ చెప్పడం జరిగింది. మనం పోయిన వారం సత్సంగంలో నామయోగంలో ఉన్నవాళ్ళు, నామ మార్గంలో ఉన్నవాళ్ళు 10 అపరాధాలు చేయకూడదు అని చెప్పాం. వాటిని మనం పూర్తిగా అర్థం చేసుకొని ఇప్పుడు ఈ రోజు మన యొక్క విహిత కర్మలు అందులో ఏం చెప్పారంటే, విహిత కర్మలు ఆచరిస్తూ నిషిద్ధ కర్మల జోలికి వెళ్లకుండా ఈ 10 10లోనే ఈ రెండు కూడా ఉన్నాయి. ఈ విహిత కర్మలు ఏమిటో ఒకసారి బిట్ లౌడర్ అంటే నా ఇక్కడ నుంచి వినిపిస్తుంది కదా ఆడియో? వినిపిస్తుంది సార్. ఆ, ఓకే. మరి స్లోగా ఉందా? లేదు సార్, బాగానే ఉంది. రైట్ 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 రైట్. అవిహిత కర్మలు అంటే మనం చేయాల్సినటువంటి కర్మలు, కర్తవ్యం. నిషిద్ధ కర్మలు అంటే వేటి జోలికి వెళ్ళకూడదు అనేది నిషిద్ధ కర్మలు. వాటిని ముందు అర్థం చేసుకోవాలి. ఇక్కడే మనం సనాతన ధర్మంలో ఉంటూ ఉంటాం, గుడికి వెళ్తూ ఉంటాం, బొట్టు పెట్టుకుంటూ ఉంటాం, ప్రదక్షిణలు చేస్తాం, కొబ్బరికాయ కొడతాం. ఈ ఈ ఈ రూల్స్ అర్థం చేసుకోం. గుడిలో ఎలా ఉండాలి, భగవంతుని ఎలా చూడాలి, భగవంత్ తత్వం ఏంటి అని అర్థం చేసుకోకుండా మనకు నిషిద్ధ కర్మలు ఏమిటి, ఇవి ఏమీ పట్టించుకోరు జనాలు. అంటే సగటు ఒక హిందూ గురించి చెప్తుంది. ఏమీ పట్టించుకోరు, ఫలితం రావట్లేదని బాధపడుతూ ఉంటారు. గుడికి వెళ్తారు, దేవుడికి ఏదో మొక్కులు మొక్కుంటూ ఉంటారు, మాకు రిజల్ట్ రాలేదని ఏడుస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకంతా కూడా ఈ మార్గంలోకి వస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు దాన్ని చూసి ఆ మార్గం ఏంటో అర్థం చేసుకొని ఆ ఫలితాలు పొందినప్పుడు వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటాం. సరే, ఇప్పుడు ఆ 10వి ఒకసారి మళ్ళీ స్మరించుకుందాం. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి పంచయజ్ఞాల గురించి మాట్లాడదాం. మొదటిది, సత్పురుషులని నింద చేయరాదు. సత్పురుషుడా కాదా, ఎవరు సత్పురుషుడు మనకేం తెలియట్లేదండి అంటే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కామెంట్ చేయక్కర్లేదు, ఎవరిని విమర్శ చేయక్కర్లేదు అని తెలుసుకో చాలు. రెండవది, అసత్పురుషుల దగ్గర మనం నామ వైభవం గురించి చెప్పరాదు. మూడవది, నామం విషయంలో అర్ధవాద భ్రమకు గురి కాకూడదు. అర్ధవాదం అంటే గొప్పగా చేసి చెప్పడం అనేది అర్ధవాదం అంటారు. నామం విషయంలో అటువంటి అర్ధవాదాన్ని ఉపయోగించారు ఋషులు, పెద్దలు అని మనం అనుకోకూడదు. అది యథార్థము, సత్యము. ఆ తర్వాత అశ్రద్ధ. అశ్రద్ధ 3 విషయాల పట్ల అక్కడ 3 పాయింట్లు వచ్చేస్తాయి. వేదం పట్ల అశ్రద్ధ ఉండకూడదు. వేదం ఏం చెప్పిందో దాని పట్ల పరమ శ్రద్ధతో ఉండాలి. ఆ తర్వాత శాస్త్రం పట్ల అశ్రద్ధ పనికిరాదు. తర్వాత గురువాక్యం, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వేదము, శాస్త్రం మనకు అందుబాటులో ఉండదు. అందరికీ యాక్సెసిబుల్ కాదు కదా! మనకు ఆ విషయం చెప్పేది గురువే. కాబట్టి గురువాక్యం పట్ల మనం అశ్రద్ధ లేకుండా ఉంటే సరిపోద్ది. ఈ 2 కూడా కవర్ అయిపోతుంది. అంటే గురువు వేద సమ్మతమైనటువంటి విషయాలు, వేద సమ్మతమైనటువంటి ఆరాధన విషయాలు చెప్పాలి. వేద సమ్మతమైనటువంటి మంత్రమే చెప్పాలి. అంటే వేద విరుద్ధమైనటువంటి విషయాలు గురువు కూడా చెప్పకూడదని చెప్తుంది మనకు శాస్త్రం. అటువంటి గురువు ఏమన్నా చెప్పినా కూడా ఆ గురువుని కూడా త్యజించవచ్చు. అంత స్పష్టంగా ఉందిక్కడ. గురువుకి ఎంత పెద్ద పీటేశారో, ఆ గురువు యొక్క పాత్ర కూడా అంత పవిత్రమైనదనే చెప్తుందిక్కడ. సరే, అవి 3 వచ్చాయి. ఆ మూడిటి వద్ద అశ్రద్ధ ఉండకూడదు. తర్వాత శివ, విష్ణువుల మధ్య మనం భేదాన్ని చూడకూడదు. ఈ ఇద్దరు ఒకటిగానే మనం భావన చేసుకుంటూ ఉండాలి. మనం శక్తిని కూడా మనం అమ్మవారిని కూడా మనం కలుపుకుంటే ఈ ముగ్గురికి కూడా మనం ఎటువంటి భేదాన్ని చూడకుండా అభేద భావంతో ఉండాలి. మీ ఇష్టమైనటువంటి దైవాన్ని మనం అంగీకరిస్తున్నాం. మన సత్సంగంలో ఇష్టదైవం అనేటటువంటి కాన్సెప్ట్ లేదా అండి అంటే సంపూర్ణంగా ఉంది. మీ ఇష్టం. మీ కుమారస్వామి ఇష్టమైతే కుమారస్వామినే ఆరాధించండి. ఎటువంటి అభ్యంతరం ఎవ్వరికీ ఉండదు ఇక్కడ. ఏమండి మీరు రామనామం చెప్తున్నాం, మీరు రాముడినే ఇష్టపడండి అనేటటువంటి మాటలు ఎవ్వరూ చెప్పకూడదు ఇక్కడ. మీ ఇష్టదైవం వినాయకుడైతే వినాయకుడినే ఆరాధించండి. రామనామం చెప్పండి. అంతే సింపుల్. రామనామం చెప్పండి. వినాయకుడిని ఆరాధిస్తే రామనామం చెప్పకూడదని ఏమన్నా ఉందా? అమ్మవారిని ఆరాధించేవాడు రామనామం చెప్పకూడదని ఏమన్నా ఉందా? ఆ రామనామం ఎందుకు చెప్తున్నామో చాలా వివరంగా చెప్పుకున్నాం. ఇంకా కూడా చాలా సబ్జెక్ట్ ఉంది రామనామం మీద. మళ్ళీ కూడా చెప్పుకుందాం మనం. కాబట్టి ఇష్టదైవం ఏదున్నా సరే, కానీ భేదభావం ఉండకూడదని చెప్తున్నాం. భేదం ఉండొద్దు. ఆ ఇష్టదైవమే అన్ని మిగతా దేవతల్లో కూడా ఉన్నటువంటి స్వరూపంగా భావించి మనం ఆరాధన చేసుకుంటూ ఉండాలి.
అలాగని శాస్త్రం ఏ స్వరూపాన్ని అయితే ఒప్పుకుంటుందో అంగీకరిస్తుందో వేదము వాటిని మాత్రమే స్వీకరించాలి. పరబ్రహ్మ స్థానము ఇవ్వాల్సింది కేవలం ఐదుగురికే అని చెప్తుంది మన వేదం. నా కొత్త దైవాన్ని ఒకడిని క్రియేట్ చేసి, ఆ కొత్త దైవమే నా యొక్క సర్వస్వం అండి. మరి ఒప్పుకుంటుందా అంటే నేను ఒప్పుకోవచ్చు. శాస్త్రం ఒప్పుకోదు, వేదం ఒప్పుకోదు. వేదములో ఉన్నటువంటి ఆ యొక్క మంత్రాలు ఉన్నటువంటి దేవతనే మనం ఆరాధ్య దైవంగా మనం స్వీకరిస్తాము. ఈ ఐదుగురు ఎవరు అంటే విష్ణువు, శివుడు, అమ్మవారు, సూర్యుడు, గణపతి. ఈ ఐదుగురినే మనం పరబ్రహ్మగా మనం చూడొచ్చు. ఇది వీళ్ళు సాక్షాత్తు పరబ్రహ్మే. మేము వినాయకుడిని ఆరాధన చేస్తున్నాం. సాక్షాత్తు ఇందాక కుమారస్వామి అన్నాం కదా! కుమారస్వామి షణ్మతాలు కూడా ఉన్నాయి. సహజంగా పంచాయతీలో 5 చెప్తారు. కుమారస్వామిని కూడా కలుపుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది కాకుండా మిగిలిన వాళ్ళెవరో కొత్త దేవుళ్ళని తీసుకొచ్చేసి మనం సీన్‌లో పెట్టేసి, నా ఇష్టదైవం అదండి అంటే దానికి మనమేం చేయలేం. ఆ ఇష్టదైవము మీకుండొచ్చేమో, కానీ ఇక్కడ శాస్త్రం అంగీకరించదు. అది కూడా మనం చెప్పాలి కదా ఇక్కడ. కాబట్టి ఈ ఐదిట్లో మరి రాముడు ఎక్కడున్నాడండి? విష్ణువు గదా! అంటే రాముడు, విష్ణువు అంతా విష్ణు అవతారాలన్నీ అక్కడ విష్ణువు దగ్గరకొస్తాయి. దత్తాత్రేయ స్వామి కూడా విష్ణు అవతారంలోకి ఎళ్ళిపోతాడు. మరి దక్షిణామూర్తి, కాలభైరవ్ ఇటువంటివన్నీ కూడా శివ అవతారంలోకి ఎళ్ళిపోతుంది. ఇంక అమ్మవారికి చెప్పక్కర్లేదు. సకల అమ్మవారి యొక్క రూపాలన్నీ కూడా ముగురమ్మలో కూడా ఒక అమ్మవారి దీనికి ఎళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఆరాధించేటటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది వేద సమ్మతమైనది అయి ఉండాలి. తర్వాత ఎంతలో చెప్పాం శివకేశవ భేదం ఉండకూడదు. ఏ దేవతా భేదం మనకు ఉండకూడదు. ఆ తర్వాత వేదం ఏ విధంగా అయితే మనం నడుచుకోమని చెప్పారో ఆ విధంగా నడుచుకుంటూ, వేద విరుద్ధమైనటువంటివి త్యజిస్తూ మనము తర్వాత ఇది అన్నిటికంటే ఉత్కృష్టమైనదిగా భావన చేస్తూ, తెలుసుకుంటూ శివనామం గాని, విష్ణునామం గాని తీసుకొని గురుముఖంగా గురువు ద్వారా చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ ఉన్నప్పుడు ఇది యోగమవుతుంది అని దానికి సారాంశం. కాబట్టి ఈ నియమాలు అందరికీ కూడా ఆమోదయోగంగానే ఉంటాయి. ఇప్పుడు ఒకటి మనం తెలుసుకోవలసింది ఏంటంటే, వేద విహితమైనటువంటి కర్మలు ఏంటివి? వేదం ఏం చెప్పింది? ప్రతి మనిషి చేయవలసింది ఏమిటి? అంటే ప్రతి మనిషి కూడా వర్ణాశ్రమాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటివి ఏమిటంటే పంచయజ్ఞాలు చెప్పింది. ఈ పంచయజ్ఞాలు ఏమిటంటే ఒకటి మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞం. ఇవి మనం ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. ఇది చాలా ఇంపార్టెంటు. మనం రోజు ప్రాక్టీస్ చేసే సాధనలో ఇది చాలా ముఖ్యమైనవి. ఇందులో ఒక్కొక్కటి మనం ఏ విధంగా ఆచరించాలో ఇప్పుడు చెప్తాను. మొదట దేవయజ్ఞం. ఈ దేవయజ్ఞాన్ని ఆచరించడం చాలా చాలా తేలిక. ఇది అందరూ మనం చేస్తూనే ఉంటాం. ఇవేమీ లేదు. ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్య పూజ అనేది ఒకటి చేస్తూ ఉంటే దేవయజ్ఞం చేసినట్టే. మనం రోజు దీపారాధన చేస్తూ, అగరొత్తులు చూపిస్తూ, కొబ్బరికాయ కొడుతూ, మన దైవం ముందు, ఆ పటం ముందు, ఆ విగ్రహం ముందు ఒక చిన్న పువ్వు వేసినా సరే, ఒక మంచినీళ్ళు పెట్టినా సరే, దేవయజ్ఞం చేసినట్టే లెక్క. కృష్ణుడు చెప్తాడు కదా! పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏమై భక్త్యా ప్రయచ్చతి. ఏదో భక్తికి ఏమిస్తావో అది నేను చూసుకుంటాను. కాబట్టి తేలిక. ఇది దేవయజ్ఞం చేయడం చాలా తేలిక. కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక స్తోత్రం కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా దేవయజ్ఞం కిందకే వస్తుంది. కాబట్టి దేవయజ్ఞం అంటే ఏమిటి? రోజు దీపారాధన, రోజు నిత్య పూజ చేయడమే దేవయజ్ఞం కింద లెక్క. మనలో అందరూ కూడా ఈ దేవయజ్ఞం చేస్తూనే ఉంటారు. అది ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత మనుష్య యజ్ఞం. సాటి మనిషికి మనం సహాయపడడమే మనుష్య యజ్ఞము. తోటి మనిషికి. ఈ మనిషికి ఎన్ని రకాలుగా మనం సహాయపడగలము? అంటే రకరకాల స్థాయిల్లో మనం సహాయపడొచ్చు. అంటే భౌతికంగా సహాయం చేయడం, ఫిజికల్ హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్, ఒక స్పిరిచ్యువల్ హెల్ప్, రకరకాల స్థాయిల్లో మనం హెల్ప్ చేయొచ్చు. అంటే ఇంటెలెక్చువల్ హెల్ప్. అంటే సామెత చెప్తారు గదా! ఒక వ్యక్తికి నువ్వు చేపను ఇవ్వడం కాదు, చేపనివ్వడం అనేదేంటి? ఫిజికల్ హెల్ప్. అంటే వాడికొక చేపనిచ్చి ఆ పూటకి కడుపు నిండేలా చేశావు. లేదు చేపలు ఎలా పట్టాలో నేర్పించావనుకో, అది ఇంటెలెక్చువల్ హెల్ప్. అతను ఆ యొక్క నాలెడ్జ్ తోటి జీవితాంతం వాని కడుపుని పోషించుకుంటూ ఉంటాడు. ఒక మంచి జ్ఞానాన్నివ్వడం. ఈ విధంగా మనకు ఇప్పుడు మన సత్సంగమే ఉంది. లేకుంటే భగవన్నామం ఉంది. ఈ మార్గంలోకి ఒకరిని తీసుకురావడం. ఇది అన్నిటికన్నా శ్రేష్టమైనదిగా చెప్తుంది. ఇంటెలెక్చువల్ కంటే శ్రేష్టమైనది. అంటే ఆత్మ స్థాయిలో ఒక వ్యక్తికి ఆత్మోద్ధరణకు ఉపయోగపడడం. అంటే భౌతిక స్థాయి ఎక్కువది. ఫిజికల్‌గా హెల్ప్ చేయడం. ఆ తర్వాత కనీసం ఓదార్చడం. జరిగిందో జరిగిపోయింది. కొంచెం ఇదిగా ఉండని స్వాంతన మానసిక స్థాయి.
ఆ తర్వాత ఇంటెలెక్చువల్ లెవెల్, ఆ తర్వాత స్పిరిచువల్ లెవెల్. ఏ లెవెల్‌లోన్నా మనం హెల్ప్ చేయొచ్చు. ఇది ఒక దాని పైన ఒకటి పనిచేస్తూ ఉంటది. ఒక రూ. 1,00,000 ఇవ్వడం కంటే, ఆ రూ. 1,00,000 తర్వాత నువ్వు ఎలా సంపాదించుకోవాలో ఒక నాలెడ్జ్ ఇవ్వడం అనేది చాలా గొప్పది. రూ. 1,00,000 ఇవ్వకపోయినా అంతకంటే గొప్పది అసలు ఆ రూ. 1,00,000తో నువ్వేమేం చేస్తావు? ఎటువంటి పుణ్యం ఒక మంచి పుణ్యకర్మ, పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి ఎన్‌లైటన్‌మెంట్ ఇవ్వడం అనేది అంతకంటే గొప్ప విషయం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక విద్యను వేరే వాళ్ళకి పంచడం అనేది మనుష్య యజ్ఞం అనిపిసుకుంటుంది. కాబట్టి ఆ యజ్ఞంలో భాగంగా వేరే వాళ్ళకి అంటే అర్హత ఉన్న వాళ్ళకి, అసత్పురుషులకు చెప్పకూడదని కూడా చెప్పాను గదా! అర్హత ఉన్న వాళ్ళకి మన మార్గాన్ని చెప్పడము, లేకుంటే మనకు తెలిసిన 4 విషయాలు చెప్పి నువ్వు ఇలా చేసుకొనైనా పూజలు చేసుకో, భగవంతుని ఈ విధంగా ఆరాధన చేసుకో అని చెప్పడం కూడా మనుష్య యజ్ఞం కిందకే వస్తుంది. లేకుంటే వాడికి మన సత్సంగంలోకి తీసుకురావడము, వాడి చేత నామం యోగంలోకి రప్పించడం ఇది చేసినా కూడా చాలా విశేషంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. సరే ఇది ఇంకా తర్వాత కూడా వస్తుంది. ఇది మనుష్య యజ్ఞం. తర్వాత భూత యజ్ఞం అంటే మన చుట్టూ ఉన్నటువంటి జంతువులకు కూడా మనం ఎంతో కొంత ఈ యజ్ఞాలంటే ఏంటనుకుంటున్నారు? రుణం, రుణం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది రుణం అంటేనే మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. మనం ఏదో సహాయం చేస్తున్నాం అనుకోకూడదు. రుణం అంటే ఏంటి? మన మీద రుణపడి ఉన్నాం. మనం వి హావ్ టు పే బ్యాక్. అది రుణం యొక్క అర్థం. అంటే దేవతలకు మనం రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవడం అంటే ఎలాగా? నిత్య పూజ చేయడమే దేవతల యొక్క రుణం తీర్చుకోవడం. అదేవిధంగా మనుష్యుల యొక్క రుణం తీర్చుకోవడం. మనం ఎన్నో రకాలుగా రకరకాల వ్యక్తుల నుంచి మనకు ఫేవర్సు, మనకు ప్రతిఫలాన్ని పొందే ఉన్నాం. దానికి ఏదో ఒకటి ఎవరికో ఒకడికి ఏదో చేయాలి. కాబట్టి ఏదో ఒక మంచి పని ఇతరులకు చేస్తే తప్పిస్తే మనం మనుష్య యజ్ఞం కింద చేయలేము. లేకుంటే మనుషుల కింద మనం అనిపించుకోం. కాబట్టి ఆహ్, సుందరకాండలో కూడా చెప్తారు గదా! ఆయన మైనాకుడికి కాబట్టి నువ్వు కూడా నేనెప్పుడో వాళ్ళ దగ్గర నుంచి ఫేవర్ పొందాను. ఇప్పుడు నువ్వు చెయ్యి. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః. ఏ చిన్న ఫలితాన్ని మనం పొందినా కూడా ఎక్కడో ఒక చోట మళ్ళీ అది మనము వెనక్కివ్వాల్సిందే. ఇప్పుడు ఈ భూత యజ్ఞం ఏమిటంటే, మనం ఇక్కడ ఉన్నామంటే మన చుట్టూ మనల్ని ఆశ్రయించుకుని కొన్ని జంతుజాలాలుంటాయి. అవి పక్షులు కావచ్చు, ఈవెన్ వృక్షాలు, చెట్లు కూడా కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి జంతువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక కుక్కో, ఓ పిల్లో, ఒక పక్షో ఏదో ఒకటి, ఒక పందో ఏదైనా సరే, వాటికి కూడా మనం ఎంతో కొంత ఆహారాన్ని పెట్టాలి. ఇది కూడా మన యొక్క ధర్మం, కర్తవ్యం. ఇది రుణము. రుణము మనం చేస్తే మంచిది, పుణ్యం వస్తుంది కాదు. చేయకపోతే పాపం వస్తుంది. అది దాని అర్థం. రుణం తీర్చుకోవాలి మనం. కనీసం ఒకంత బెల్లం ముక్క చీమలకేయండి. చక్కెర చీమలకేయండి. భూతయజ్ఞం చేసిన దాంతో సమానం. చీమలుంటే గమాక్సిన్ పౌడరేసి చంపేయడం గాదు. చీమలకి ఒకంత చక్కెర వేయండి. మరి ఇంట్లో ఇబ్బంది కదండీ! అంటే ఇంట్లో తోసి చాటలో తోసి బయట పడేయండి. అంతేగాని వాటిని చంపేసి, లేకుంటే ఈ బొద్దింకలకు రకరకాల ఇది పెట్టేసి, ఎలకలకి విషం పెట్టేసి, వాటిని చంపేసి, బయట పడేసి, ఇవి అంటే మనం ఉన్నటువంటి ఇంట్లో వేరే జంతువులు, వేరే క్రిములు మనల్ని ఇబ్బంది చేస్తాయి. మనం వాటిని బయటికి గెంటేయాలి. అది తప్పదు. నేను ప్రాక్టికల్‌గానే ఆలోచిద్దాం. కానీ అంత క్రూరంగా వాటిని విషం పెట్టి చంపేసి బయట పడేసేంత చేయకూడదు మనం. వాటిని కావాలంటే బయటికి తోసేయడమో, ఇసిరి పారేయడమో, బొద్దింకలున్నాయి. వీలైతే చేతిలో పట్టి బయటికి గెంటేయడమో ఏదో చేసుకోండి. అంతేగాని వాటిని విషం పెట్టి చంపేసి, ఆ ఎలకలనైతే బోనులో ఇటు రకరకాలుగా హింసించి, ఇవన్నీ కూడా భూత యజ్ఞం మనం ఇతర భూతాల పట్ల మనం దోషం చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే, మనం సంసారంలో మనము ఎంతో కొంత హింస జరుగుతూ ఉంటుంది. మన సనాతన ధర్మం చాలా ప్రాక్టికల్‌గానే చెప్తుంది. మన ఇంట్లో రోకలి, పొయ్యి ఉంది అంటే హింస లేకుండా ఉండదు. ఎన్నో జీవరాశులు ఖచ్చితంగా చచ్చిపోతాయి. ప్రతిరోజు చస్తాయి మన ఇంట్లో. చీమలతో సహా పెద్ద పెద్ద జంతువులు కావచ్చు. అన్నీ చనిపోతూ ఉంటాయి. బల్లులు చచ్చిపోతూ ఉంటాయి. అందులో డౌట్ లేదు. మనం చంపాలని చంపం. కానీ మన పని మనం చేసుకోవాలి కాబట్టి అవి చచ్చిపోతూ ఉంటాయి. వీటికి మరి పరిష్కారం ఏమిటి అంటే ఈ పంచయజ్ఞాలు చేసే వాళ్ళకి ఈ హింసా దోషం అంటదు అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి రోజు నిత్యం మన పనిలో మనం చేసుకునేటువంటి హింసకి పరిష్కారం ఏమిటి అంటే పంచయజ్ఞాలు చేయడమే. పంచయజ్ఞాలు చేసే వాళ్ళకి ఈ నిత్య హింస ఏదైతే ఉంటుందో ఇంటెన్షన్ లేకుండా మనం హింసించాలని అనుకోకుండా ఆ రోకలుంది, మన పొయ్యుంది, చీపురుంది అంటే కొన్ని జంతువులు చచ్చిపోతూ ఉంటాయి. మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే చీమకి, ఏనుగుకి తేడా ఏమీ లేదు. అది జీవే, ఇది జీవే. అది పెద్దది, చిన్నది. కాబట్టి ఏదో ఏనుగుని చంపితేనే మనకు పాపమొస్తుంది. చీమలు చంపితే పాపం రాదనుకోకూడదు. ఇది ఇది చంపినా ఒకటే. అది దాన్ని చంపినా ఒకటే.
కానీ ఇంటెన్షన్ లేకుండా చీమలు చచ్చిపోతాం మనం ఏం చేయలేం. మనకు తెలియకనే మన ద్వారా కొన్ని జంతువులు చంపబడుతూ ఉంటాయి. కాబట్టి వాటికి పరిష్కారం ఏంటంటే పంచయజ్ఞాలు చేయడమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఎంత హింసలో ఉన్నామో చాలామందికి తెలియట్ల. వాళ్ళకి అనేక రకమైనటువంటి సమస్యలు, కష్టాలొస్తూ ఉంటాయి. ఎందుకొస్తున్నాయి? దేవుడు నాకెందుకు ఇస్తున్నాడు? నాలాంటి పుణ్యాత్ములు లేదు, నాలాంటి ధర్మాత్ములు లేదు అనుకుంటూ ఉంటాడు. రోజూ హింస జరుగుతూనే ఉంటుంది. ఆ ఎరుకే లేదు, ఆ జ్ఞానమే లేదు. ఈ హింస జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? పంచయజ్ఞాలు చేయాలి. పంచయజ్ఞాలు ఖచ్చితంగా చేసి తీరవలసిందే. లేకుంటే ఆ హింసకు పరిష్కారమే లేదు. ఇంక ఈ హింస ఎట్లుంది? ఇంక మాంసాహారం తినే వాళ్ళకి ఆ హింసని ఏం చెప్పాలి అసలు? అది ఇంగ నెక్స్ట్ లెవెల్‌లో మనం మాటదాం. ఈ లెవెల్‌లో నేను దాని గురించి మాట్లాడను. అది మహాదోషం. అది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి తర్వాత మనం చెప్దాం. సరే ఇది భూతయజ్ఞం. కాబట్టి జంతువుల పట్ల, ఇతర జంతువుల పట్ల మనం ఎంతో కొంత రోజుకు కుక్కకు ఒక ముద్ద అన్నం పెట్టడమో, కాకికి ఒకంత అన్నం వేయడమో, చీమలకి ఒకంత చక్కెరో, బెల్లం వేయడమో ఇవన్నీ కూడా భూతయజ్ఞం కిందకే వస్తుంది. కాబట్టి అది భూతయజ్ఞం ఖచ్చితంగా చేయాలి. మనుష్య యజ్ఞంలో ఇంకా ఒకటి కూడా ఉంది. ఎవరికైనా అర్హత ఉన్న వాళ్ళకి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి, భక్తులకి పిలిచి భోజనం పెట్టడం. ఇది చాలా, చాలా, చాలా విశేషం. ఇంతకు మించిన మనుష్యజ్ఞ మనకి ఇంకోటుండదు. అంటే ఎవరికి ఏ ఫేవర్ చేయాలి? మనం ఒక డైలమాలో ఉన్నప్పుడు కొంతమంది అర్హత లేని వ్యక్తులుంటారు. వాళ్ళకి ఫేవర్ చేస్తే కూడా మనకది ఉపయోగం లేకుండా పోతుంది. ఎటువంటి డైలమా లేకుండా ఉండాలంటే సన్మార్గంలో, భక్తి మార్గంలో భగవంతుడిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి సాధువులు, సన్యాసులు, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు చాలా మందున్నారు ఆధ్యాత్మిక మార్గంలో. వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టినా సరిపోతుంది. అంటే నేనిచ్చే రికమెండేషన్ ఏంటంటే ప్రతి నెలా కూడా ఒక్క మనిషికి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలు మనిషి యజ్ఞం చేసినట్టే. ఒక మనిషికి భోజనం పెట్టండి. లేదు ఒక మనిషికి మంచి విషయాలు, నామం గురించి, భగవన్నామం గురించి 4 విషయాలు తెలియజేయండి. అది కూడా మనిషి యజ్ఞం చేసినట్టే లెక్క. దీంట్లో ఏదో ఒకటి చేయొచ్చు. తర్వాత భూతయజ్ఞం చెప్పాం. ఆ తర్వాత పితృయజ్ఞం. ఈ పితృయజ్ఞం ఎలా చేయాలి? అంటే తల్లి, తండ్రి ఉంటే వాళ్ళకంతా తిండి పెట్టండి. వాళ్ళని బాధ్యతగా చూసుకోండి. ఇంతకు మించిన పితృయజ్ఞం ఏమీ లేదు. తల్లిదండ్రులు లేకపోతే ప్రతి అమావాస్యకి కూడా వాళ్ళ పేరున తర్పణాలు విడిచిపెట్టండి. తర్పణాలు విడిచిపెట్టడానికి మంత్రాలు రావు, ఏమీ అక్కర్లేదు. నల్ల నువ్వులు చేతిలోకి తీసుకొని, నీళ్లు చేతిలోకి తీసుకొని, ఈ విధంగా బొటన వేలు నుంచి విడిచిపెట్టడమే ఇంకో ప్లేట్‌లో. విడిచిపెట్టి మీరు సంకల్పపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకోండి మీకు సద్గతి లభించాలని. మీరెక్కడున్నా మీకు ఆహారము, జలము సమృద్ధిగా లభించాలని నేను కోరుకుంటున్నాను అని విడిచిపెట్టి అవి మీకు అందడం కోసం నేను తర్పణాలు విడిచిపెడుతున్నాను అని సంకల్పం మీరు శ్లోకం చదివినా అదే ఉంటుంది దాని అర్థం. కాబట్టి దాని అర్థంతో చెప్పినా సరిపోతుంది. అది పితృయజ్ఞం చేయనట్టే. ఇక ఆఖరిది చాలా ముఖ్యమైనది ఋషి యజ్ఞం. ఈ ఋషి యజ్ఞం చాలా విచిత్రమైనది. ఋషి యజ్ఞం చేయడం చాలా కష్టం గూడా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఏదో ఇష్టం ఉంది కాబట్టి అది చేస్తే వాళ్ళ రుణం తీరిపోతుంది. ఋషులకి వాళ్ళకిష్టం ఏమీ లేదు. వాళ్ళకంటూ ఒక ఎక్స్‌పెక్టేషన్ లేదు. వాళ్ళకంటూ ఒక గోల్ లేదు. ఒక ఆశ లేదు. ఒక కోరిక లేదు. మరి నువ్వు ఏం చేస్తే వాళ్ళు తృప్తి పడతారు? దేవతలకు కూడా కొన్ని కోరికలున్నాయి. అంటే ఈ లోకం బాగుండాలి. ఇప్పుడు లోకపాలకుడున్నాడు. సూర్యుడు, ఇంద్రుడు, యముడు ఇలాంటి వాళ్ళున్నారు. వీళ్ళకందరికి ఏమి బావుంటుంది అంటే యజ్ఞం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకదిష్టం. అంటే వాళ్ళకి బలమొస్తుంది. కానీ ఋషులకి ఏం అక్కర్లేదు. వాళ్ళకేం చేయాలి ఇప్పుడు మరి చెప్పండి? వాళ్ళని ఏ విధంగా తృప్తి పడతారు? చాలా విచిత్రం ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా తృప్తి పడతారంటే, మనము వాళ్ళు దేనికోసం తప్పించారు ముందు? ఇప్పుడు మనకు ఋషులు అంటే, అయితే వాల్మీకి లేకుంటే వ్యాసుడు. ఈ ఇద్దరిని తీసుకోవాలి. వ్యాసుడు ప్రధానం. కాబట్టి మనకు అష్టాదశ పురాణాలు, వేదాలు ఇచ్చినవాడు వేదవ్యాసుడు కాబట్టి, మనకు వ్యాస హృదయమే ముఖ్యం. వ్యాసుడిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఋషి హృదయం మనకు అర్థమవుతుంది. ఋషులు ఎందుకున్నారు? వాళ్ళ పర్పస్ ఏంటని. ఋషులు వాళ్ళకంటూ ఏమీ అక్కర్లేదు. జనాలు ఉద్ధరింపబడడానికి వాళ్ళు ఏదో చెయ్యాలి. జనాలు ఉద్ధరింపబడాలి. జనాలు బాగుపడాలి అన్న సంకల్పం తప్పిస్తే వాళ్ళకి ఏమీ లేదు. కాబట్టి ఋషులకు కావాల్సిందేంటంటే మనం బాగుపడాలి. ఈ బాగుపడడం కూడా ఏంటి? ఇహము, పరము 2 ఇక్కడ బాగుండాలి. ఆ తర్వాత పరము సంపాదించుకోవాలి. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు ఎదగాలి అనడం తప్పిస్తే ఇంకొకటి వాళ్ళ కోరికే లేదు. మీరు అష్టాదశ పురాణాలు వ్యాసుడిచ్చినప్పటికీ, ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏదైనా వ్రతంలో చదువుకుంటూ ఉంటాం. శౌనకాది సూతుడు శౌనకాది ఋషులకు ఈ విధంగా చెప్పాడు నైమిషారణ్యంలో. ఈ విధంగా మనకొస్తూ ఉంటాయి కథ. దాని అర్థం ఏంటి? ఈ కథలన్నీ అక్కడి నుంచి వచ్చాయి. ఆ కథలు అప్పుడు శౌనకాది ఋషులు సూతుడిని ఏమడిగారు?
తర్వాత లేకుంటే వేరే ఎవరైనా సరే ఋషులు శివుణ్ణి పార్వతిని ఏం అడుగుంటారు? మీరు వాల్మీకి రామాయణం చూసుకోండి, అష్టాదశ పురాణాలు చూసుకోండి. ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి గమనించారా? ఎప్పుడైనా గమనించారా? వాల్మీకి రామాయణం చదవండి. ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది? నారదుడిని వాల్మీకి అడుగుతాడు. ఏంటి ఇంట్రడక్షను? సింపుల్. ప్రతి పురాణం ఇంట్రడక్షన్ లాగే ఉంటుంది. కలియుగం రాబోతుంది. రాబోయే కలియుగంలో అల్పాయుష్కులు, మందబుద్ధులు ఈ విధంగా ఉంటారు. రకరకాల పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళెలా తరించాలి అనేదే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే ఆ యొక్క పురాణం. మీరొకసారి చూడండి. ఇప్పుడు చూడండి. ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ సర్గ వాల్మీకి రామాయణంలో మొదటి సర్గ ఏముందో ఒకసారి చదవండి. ఇదే ఉంటుంది. వాల్మీకి మహర్షి నారదుడిని ఇదే ప్రశ్నిస్తాడు. కాబట్టి నారదుడిచ్చినటువంటి పరిష్కారం ఏమిటి? ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే ప్రశ్న అడిగింది. వాళ్ళు చెప్పిందే నేను చెప్తాను అని చెప్పి ఈ రామాయణం చెప్పాడు. రామాయణం ద్వారా తరిస్తారని చెప్పారు. సింపుల్. ఇదే విధంగా అన్ని వ్రతాల్లో మీరు ఏది గమనించిన కామన్ పాయింట్ ఏంటంటే, ఈ మనుషులు ఇలా తరిస్తారు. ఈ కలియుగంలో ప్రత్యేకించి ఇంత దారుణమైనటువంటి యుగంలో ప్లస్ ఈ ఇన్ని యుగాలున్నాయి గదా! ఈ 3 యుగాల గురించి బెంగే లేదు. ఎక్కడ మీరు చదివినా. ఈ కలియుగంకొచ్చేసరికి పెద్ద బెంగ ఋషులకి. ఋషులు కలియుగంలో జనాలు ఎలా తరిస్తారబ్బా! అనేదే పెద్ద బెంగ. కాబట్టి కలియుగంలో ఎలా తరించడానికి మనకు ఉపయోగంగా ఏ విధమైన మార్గం ఇచ్చారు ఋషులు అంటే నామ మార్గము. మళ్ళీ అక్కడికే వచ్చాం. నామ మార్గము. నామ మార్గంలో తరించాలన్నదే వాళ్ళ యొక్క పరమ సంకల్పం. వాళ్ళ ఇంటెన్షన్ అదే. ఋషి మనకు వేదవ్యాసుల వారి యొక్క హృదయం ఏంటంటే ప్రతి ఒక్కరు నామం ద్వారా తరించాలి. కాబట్టి కలౌ సంకీర్త్య కేశవం. ఇది చెప్తారు గదా! యజైయజ్ఞైః త్రేతాయాం ధ్యాయన్ కృతే యజైయజ్ఞైః త్రేతాయాం అర్చనం ద్వాపరే అర్చనం యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. కాబట్టి బల్లగు చెప్పాడు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. హరినామం వినా వేరే గతి లేదు, లేదు, లేదు 3 సార్లు చెప్పాడు వ్యాసుడు. కాబట్టి అంత బలంగా మనకెందుకిచ్చాడు? "అరే నాయనా! ఈ నామం తీసుకోండి, హరినామం తీసుకోండి, ఈ మార్గం తీసుకోండి, తరించండి. ఇది చాలు." కాబట్టి ఋషి హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే, మనం చేస్తున్న కార్యక్రమం సత్సంగమే ఈ ఋషి యజ్ఞం. ఇది గుర్తుంచుకోండి. మన సత్సంగమే ఒక ఋషి యజ్ఞం లాంటిది. ఈ సత్సంగంలో మనం ఉండి, మనల్ని మనం తరించుకోవడం, తరింపజేసుకోవడం, వేరే వాళ్ళని తరింపచేయడము, వేరే వాళ్ళకి రకరకాలుగా మనం సహాయపడడం, సహకారం అందించడం మొత్తము కూడా ఋషియజ్ఞం కిందకే వస్తుంది. కాబట్టి ఋషియజ్ఞంలో మీరు ఉండి తరించుకోవడం, మనం తరించడం ఒకటి. వేరే వాళ్ళు తరింపజేసే విధంగా మనము ప్రవర్తించడం కూడా ఋషియజ్ఞం కిందకే వస్తుంది. కాబట్టి ఈ సత్సంగాన్ని మనము ఇది డైరెక్ట్ ఋషి హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఉన్నటువంటి సంస్థ. ఇంకా వేరే రకం కాకుండా డైరెక్ట్‌గా మన సత్సంగాన్నే నలుగురికి చెప్పడము, లేకుంటే సత్సంగాన్ని పెంచడానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగపడడము కూడా ఋష్యజ్ఞం కిందకే వస్తుంది. అంటే చాలామంది ఇక్కడ మనకు సునీత గారు ఉన్నారో లేదో తెలియట్లేదు. ఆవిడ గత 3 సంవత్సరాల కిందట ఎప్పుడో ఒక రూ. 6,000 ఖర్చు పెట్టి జపమాల బ్యాగులుంటాయి గదా! అది ఆవిడ కుట్టించింది. స్పాన్సర్ చేసిందనమాట. అది అంటే ఋషియజ్ఞ కింద ఆవిడ మనకిచ్చిందప్పుడు. ఇంకొక ఫ్రెండు రూ. 35,000 మనకు సత్సంగానికి ఖర్చు పెట్టి, రామకోటి పుస్తకాలు రాయించడానికి మనకు సహకరించాడు. అంటే సుమారు 550 పుస్తకాలు ప్రింట్ చేయించాడు. అంటే చిన్న చిన్న గల్లు కాకుండా చాలా పెద్ద పెద్ద రూ. 35,000 ఖర్చుతో. ఇప్పటికి 2,00,00,000 రామనామం లేఖన పుస్తకాలు మనం ఇవ్వడం జరిగింది. రాసేసారు చాలామంది. ఇంకా 3,00,00,000 రామనామ పుస్తకాలున్నాయి. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఆర్థికంగా మనకేదో ఒకటి స్పాన్సర్ చేయడానికి ముందుకొస్తారు. ఇది సహజం. కానీ అన్నిటికంటే గొప్పది మీ యొక్క సమయాన్నివ్వడం చాలా చాలా శ్రేష్టం గుర్తుపెట్టుకోండి. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. డబ్బులిస్తాం. డబ్బులు మనం సంపాదించుకోగలం. కానీ సమయాన్ని మనం సంపాదించలేం. సమయానికి విలువ ఎక్కువ. అంటే ఎవరైతే సమయాన్నివ్వడము చేస్తారో, అది కూడా మనకు గొప్ప ఋషియజ్ఞం కిందకు ఉంటుంది. సరే ఈ సందర్భం వచ్చింది కాబట్టి, ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ మనవి చేయాలి మీకు. ఏంటంటే అంటే ఇప్పుడు నేను ఒక్కడే ఈ యొక్క సత్సంగాన్ని నేను ప్రస్తుతానికి నిర్వహిస్తున్నాను. నేను ఒక కొంతమంది సహకారం కావాలని నేను దత్తాత్రేయ స్వామికి చెప్తాను. నేను మీకేమి మిమ్మల్ని ఇండివిడ్యువల్‌గా నేనేం మిమ్మల్ని అడగను. కానీ నేను చెప్పేదేంటంటే, మొన్న క్లాస్‌లో ఆ అమ్మాయి ఆవిడ గీత ఈ క్లాస్‌లో లేదా ఆవిడ? ఆవిడ ఒకటి చెప్పింది కదా! ఒక లోపల నుంచి ఒక ఇన్‌స్పిరేషన్, ఒక డివైన్ టాక్ నేను కూడా వినగలుగుతున్నాను. ఇంతకు ముందు వినేదాన్ని కాదు. ఇప్పుడు నేను వింటున్నానని. ఆ విధంగా
మీకు ఏదైనా చేయాలి అని మీకు ఏమన్నా ఒక ఇన్స్పిరేషన్, ప్రేరణ వస్తే యాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఆ ప్రేరణతోనే నేను ఇవన్నీ చేస్తున్నా. ఆ ప్రేరణ పక్కన పెట్టడం అది చాలా ఈజీనే. కానీ ఆ ప్రేరణ పక్కన పెట్టకుండా ఆ వచ్చిన ప్రేరణని ముందుకు తీసుకెళ్ళడం అనేది నా బాధ్యతగా తీసుకున్నాను. నేను చేస్తున్నాను. ఇదే విధంగా మీ వరకు మీరు మీకేది ప్రేరణ వస్తుందో అది ఖచ్చితంగా అది చేయండి అని చెప్తాను. అది ఇగ్నోర్ చేయొద్దు. మీకు ఏ డివైన్ ఇన్‌స్పిరేషన్ వచ్చినా సరే దాన్ని యాక్ట్ అపాన్ ఇట్. అది మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ఈ విధంగా మనం ఋషి యజ్ఞం మన సత్సంగంలోనే మనం ఋషి యజ్ఞం చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి పంచయజ్ఞాల్ని మనం సక్రమంగా ఆచరిస్తూ మనము రామనామాన్ని యథాశక్తి మనం జపం చేసుకుంటూ ఉంటే ఇదే యోగమవుతుంది. ఇక్కడ వరకు కొంత మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఇప్పుడు దీంట్లో అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా మేము జీవితకాలం మేము కమిట్ అవుతాము, చేస్తాము అని చెప్పిన తర్వాతే మీకు అది దీక్షా కార్యక్రమం ఇవ్వబడుతుంది. అది లేకుండా దీక్ష అనేది ఏముండదు. ఇక్కడ కూడా మీరు డ్రాప్ అయిపోవడం అనేది మీకు హ్యాపీ. ఇప్పుడు కూడా ఆలోచించుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఇలా చేస్తే ఎలాగ, అలా చేస్తే ఎలా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. హ్మ్. మీకు కష్టం అండి ఇవన్నీ పనవ్వదు మనకు అనుకుంటే బెటర్ యూ డ్రాప్. ఈ ఇబ్బందేమి లేదు. ఫీల్ ఫ్రీ. ఇప్పుడు ఒకసారి మీరందరూ వీడియోస్ ఆన్ చేసి మీ స్పందన ఏంటో నాకు చెప్పండి. ఎలాగో ఈ లింక్ కట్ అవుద్ది. ఆ తర్వాత రీజాయిన్ అయిన తర్వాత మనం దీక్షా కార్యక్రమంలోకి ఎళ్దాం. సార్ నమస్తే సార్, నేను పావని సార్. నమస్తే అండి. చెప్పండి. సార్ మీరు చెప్పినట్టు నడుచుకుంటాం సార్, ఖచ్చితంగా నేను నడుచుకుంటాను సార్. వెరీ గుడ్. నడుచుకున్న వాళ్ళతో నేను నాకు ఇక్కడ సమస్య లేదు. అబ్జెక్షన్స్ మాత్రం ఉంటే చెప్పొచ్చు. మీ అబ్జెక్షన్ మీరుంటే నాకు చెప్పండి. దానికి అంటే ఏం లేదు సార్. డౌట్స్, క్లారిటీ లేకపోతే నేను చెప్తాను. ఇలా చేయకపోతే ఏంటి? అలా చేయకపోతే ఏంటి? అని అడిగితే నేను చెప్తాను దానికి సొల్యూషన్ చెప్తాను. అలా డౌట్స్ ఎందుకంటే మనం ప్రాక్టీస్ సాధన అనేది ముఖ్యం. ఏదో కాలక్షేపం కబుర్లు తెలుసుకుంటున్నాం. హాయిగా ఉంది వింటూ ఉంటే కాదు. మనం సాధన చేయాలి. సాధన ఓకే సార్. కఠినంగా ఉంటుంది. పైగా ఇది దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్కూల్ ఇది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఆయన గురించి మీకు పూర్తిగా చెప్పట్లా. ఆయనతో వ్యవహారం ఎట్లుంటుందంటే ఏ అంటే ఏ, బి అంటే బి. ఇలా కోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్పష్టంగా. అంటే అది చెప్తే మీరు ఓకే కొంచెం సార్. కంగారు పడతారు. దత్తాత్రేయుడు అంటే కొంతమందికి ఆల్రెడీ భయం ఉంది. అది చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ ఆయన తత్వం ఎలా ఉంటుందో అలా ఉంటది. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. అంటే నేను ఎంత భయపడుతూ ఉంటానో మీకు చెప్పడం కోసమే ఇవన్నీ చెప్తున్నా. ఇది నా వ్యక్తిగతమైన విషయమే. చెప్పాలిక్కడ తప్పదు. నేను ఒక ఊర్లో సత్సంగం పిలిచారు. చేస్తున్నాను. ఒక వారం రోజులు. అది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ప్రోగ్రామ్. అది 1 వీక్ ప్రోగ్రామ్. నేను ఎళ్ళాను. సరే అయిన తర్వాత ఒకరు "సార్ రండి గురువుగారు మా ఇంటికి రండి. టీ తాగెళ్దురండి" అంటే ఎళ్ళాను. టీ తాగాను వచ్చాను. ఓకే. ఇప్పుడు అక్కడ నాకు ఆ రోజు నైట్ ఒకాయన ఫోన్ చేసాడు ఆ ఊరు నుంచి. ఫోన్ చేసి "సార్ వాళ్ళ ఇంటికి ఎందుకెళ్లారండి మీరు" అన్నాడు. మామూలుగా టీ కోసం పిలిచారు ఎళ్ళాను. మిమ్మల్ని తప్పుగా అనుకుంటారండి. ఆ ఇంటికెళ్తే మీరు కొంచెం ఆ ఇంటికెళ్ళకపోవడం బెటరు అన్నాడు. ఇయన్నీ నేనెక్కడ పడతాను? నాకేం సంబంధం? ఇప్పుడు వాళ్ళెవరో పిలిచారండి. నేనెళ్ళాను. నాకు ఏమి అటువంటివేం లేవు అనన్నా. అలా కాదు సార్ మీ గురించి నాకు తెలుసు. మరి వాళ్ళు కూడా అలా ఉండాలి కదా! అన్నాడు. ఇయన్నీ నేనెక్కడ పడతాని మళ్ళీ ఇప్పుడు ఆయనతో చెప్పా. ఆయనతో అంటే ఆయనతో దత్తాత్రేయ స్వామితో చెప్పాను. ఇయన్నీ నేను పడలేనయ్యా. ఇప్పుడు నిన్న చేయమంటే చేత్తాను. మళ్ళీ ఈ రిస్క్‌లన్నీ నేనెక్కడ పడతాను? ఎవరు ఎటువంటి వాళ్ళో ఈ అసెస్‌మెంట్ చేసి, ఈ ఫిల్టర్ చేసి ఇయన్నీ నాకొద్దు. ఇయన్నీ ఈ ఈ పనులన్నీ నాకు బెటక. ఇయన్నీ నువ్వుంటే నువ్వు చూసుకో. నాకియన్నీ ఇవి ఈ తలకాయ నొప్పులు నాకీకు అని చెప్పాను. ఏం జరిగింది తెలుసా? నెక్స్ట్ డే వాళ్ళు సత్సంగం రాలా. ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఇల్లు తాళమేసే ఉంది. ఏంటని అడిగా. వాళ్ళు సడెన్‌గా ఊరు నుంచి అది విలేజ్ యాక్చువల్‌గా. టౌన్‌కి వాళ్ళకేదో వర్క్ రీత్యా ట్రాన్స్‌ఫర్ అయింది. వాళ్ళు ఎళ్ళిపోయారండి. ఇంక రారని చెప్పారు. వాళ్ళతో నాకు ఓకే సార్. కాంటాక్ట్ లేదిప్పుడు. ఇప్పుడు ఓకే సార్. ఎందుకు చెప్తున్నానంటే, ఆయనతో వ్యవహారం ఎలా ఉంటుందో చెప్తున్నా. ఇప్పుడు ఎంత దూరం పెడతాడో చెప్తున్నా. అది దానివల్ల నాకు భయమేసింది. నాకు భయమేసింది. రేపు నేను పొరపాటు చేస్తే నన్నెక్కడ పెడతాడు? నా పరిస్థితి ఏంటి? ఈ భయం ఉండాలా అవును సార్. వద్దా? అది చెప్తున్నా. ఈ ఏ అంటే ఏ, బి తప్పనిసరిగా. అంటే బి ఆయనతో వ్యవహారం చాలా కఠినంగా ఉంటుందని చెప్తున్నా. అంత ఈజీగా ఉండదు. ఓకే సార్. కాబట్టి ఇప్పుడు రూల్స్ ఏమంత కఠినంగా లేదు సరే. అంత మనం భయపడాల్సినటువంటి పని అవును లేదు. సార్. అవును సార్. పైగా మాకు ముందు నుంచి కూడా మాకు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్‌తో
మాకు ఒక అలవాటు. మేము వేరే ఇండ్లకి ముందు నుంచి కూడా వెళ్ళేవాడిని నేను. విలేజ్‌లో వాళ్ళ ఇండ్లకి వెళ్తుంటాను. ఇండ్లకి వెళ్ళినప్పుడు మాకు నియమం ఉంది. ఇంట్లో మగోళ్ళు లేకపోతే మేము ఇంటికి రాము. మేము రాము. ఓకే సార్. వచ్చినా కూడా ఇద్దరు ముగ్గురిని తీసుకొస్తాం తప్పిస్తే మేము ఒంటరిగా రాము. ఇది మాకు ఈ హ్మ్. సత్సంగం రాకముందు నుంచి నాకు నియమం ఉంది ఇలాగా. ఓకే ఎవరిని సార్. పిలిచినా కూడా మీ ఇంట్లో ఎవరుంటారండి అని అడుగుతాం. హ్మ్. కాబట్టి ఇది మా ప్రాక్టీస్ ఇది. ఎవరన్నా పిలిచినా కూడా ఇలాగే మేము స్పందిస్తూ ఉంటాం. అంటే ఎంత భయంగా సార్ ఉండాలని చెప్తున్నా. రెండోది డబ్బు. డబ్బు వచ్చిన తర్వాత జనాలు ఎలా మారిపోతారనేది కూడా తెలుసు. కాబట్టి ఈ 2 విషయాల్లో నేను కూడా భయపడుతూ ఉంటాను. మనం తప్పు చేసినా మన పరిస్థితి అంతే. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేత్తాడాయన. ఎవ్వరికీ ఓకే సార్. ఎక్స్‌క్యూజ్ ఉండదు. ఆయనతో వ్యవహారం ఇలాగే ఉంటది. పైగా గురువు ఆ! అంటే అలాగే ఉంటది. దేవుడితో ఎన్ని ఆటలన్నా ఆడొచ్చు నేను చెప్తున్నా. దేవుడితో ఎన్ని ఆటలన్నా ఆడండి ఏమవ్వదు. ఆయన నవ్వుతూ ఉంటాడు. కానీ గురువుతో ఒక్క చిన్న తప్పు, తేడా వచ్చినా చాలా సివియర్‌గా ఉంటది. అంటే కొన్ని జన్మలు వెనక్కెళ్ళిపోతాయి. అంత ఇది కానీ కొన్ని జన్మలు ముందుకు వెళ్ళిపోతాయి. ఉద్ధరించడం కూడా అలాగే ఉద్ధరిస్తాడు. దేవుడి కంటే గురువే ఎక్కువ చేయగలడు. కాబట్టి సార్ చెప్పండి. సార్ హ్మ్. పితృయజ్ఞం అన్నారు కదండి సార్. హ్మ్. పితృయజ్ఞం అని చెప్పినారు కదండి సార్. హ్మ్. హ్మ్. పితృయజ్ఞము ఇప్పుడు మాకు మేమిద్దరు అమ్మాయిలే సార్. మా నాన్నకి మా నాన్న లేరు సార్. మేము మీకేం ఎట్లా బాధ్యత సార్ అది? లేదు. మీకేం బాధ్యత లేదు. అంతే. లేదు. మీకు ఆ అధికారం లేదు. కేవలం ఓకే పుత్ర సార్. సంతానం మాత్రమే. మీరు ఆ, పెళ్లి ఆ, కాకముందు మీ తల్లిదండ్రులు చూసుకోవడం వరకు మీ పితృయజ్ఞం. ఉమ్. అంతే. మీ అంటే అత్తమామలు ఇప్పుడు అమ్మని చూసుకోవడమే ఎట్లా మీకు పితృయజ్ఞం. మీ అత్తమామలను తల్లిదండ్రులా ఓకే. చూసుకోవడమే మీకు పితృయజ్ఞం. ఓకే సార్. అంతే. వాళ్ళకంత ఓకే తిండి సార్. పెట్టడమే చాలు. అయిపోయింది. సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్మ్. కాబట్టి ఆహ్, చూడండి ఇప్పుడు నాకు కూడా సరే ఇంక అయన్నీ నేను చెప్పట్లేదులే. ఈ పీపుల్ మేనేజ్‌మెంట్, పీపుల్ డీల్ చేయడంలో నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నేను ఆర్డరు చేయాలా? చేస్తున్నా. నాకు కంఫర్ట్ అయితే లేదు. అంటే కంఫర్ట్ అంటే నేను భగవంతుడి గురించి చెప్పడం, 4 మంచి మాటలు చెప్పడం ఇది నాకిష్టమే. కానీ జనాల్ని ఒక తాటి మీదకి తీసుకురావడం, వాళ్ళని మార్చడం, ట్రాన్స్‌ఫర్మేషను ఈ విషయంలో నాకు చాలా తలకాయ నొప్పులున్నాయి. ఎందుకంటే నేను గత 5 సంవత్సరాలుగా ఫీల్డ్‌లో ఉన్నాను. విలేజ్‌లకి తిరుగుతున్నాను. వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది. కొంతమంది అవధూతలు రాళ్ళిచ్చి కొట్టేశారు జనాల్ని. వాళ్ళప్పుడు అనుకునేవాడిని ఎందుకు కొడతారండి ఈళ్ళు మానవత్వం లేకుండా అనేవాడిని. కొట్టొచ్చు ఈళ్ళని. కర్రచ్చుకొని కొట్టేయొచ్చు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు కూడా. అలాగే అనిపిస్తది. అంత గొర్రెదాటు, అంత మూర్ఖత్వం జనాల్లో ఉంటది. వీళ్ళందరినీ మార్చాలి, ఏమైనా చెప్పాలంటే నాకు అంత ఇదిగా ఉంటది. మీ గురించి కాదు సుమా నేను అడిగేది. సత్సంగంలో ఉన్న వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు పబ్లిక్‌లో కామన్ మ్యాన్‌కి ఎళ్తుంటా కదా! పబ్లికు వాళ్ళ యాటిట్యూడ్ చూసి గుళ్ళో మీద పడిపోతూ ఉంటారు. ఈ దానికి ఇక్కడ ఎందుకు రావడం అనిపిస్తుంది నాకు. మీద పడిపోయి మనల్ని తోసుకుంటా ముందుకెళ్ళిపోయి ఒక పావుగంట ముందు దర్శనం చేసుకుంటే ఈడికొచ్చేదేంటి? ఈ దానికి ఇక్కడ రావడం దేనికి? ఇంట్లో ఉండొచ్చు కదా! అనిపిస్తది. ఆ కోనేట్లో దబ దబ దబా అని స్నానం చేసి, కాళ్ళు కొట్టేసి, ఊసేసి, బుడలు పిండేసి ఈ మాత్రానికి ఇక్కడ రావడం దేనికని? ఎవడు ఎలా బాగు చేత్తాం ఈళ్ళందరిని? ఈళ్ళని చూస్తే నాకలా కోపమొస్తుంది నాకు. ఈళ్ళనేం బాగు చేయలేం ఈళ్ళని. మళ్ళీ ఈళ్ళు పెద్ద భక్తుల్లాగా నేనింత చేశాను స్వామికి నాకేమి ఇవ్వలేదని ఈడు పెద్ద తీర్పు చెప్తూ ఉంటాడు. మనం చేసే పనులు అలా ఉంటాయి. అంటే ఈ మెంటాలిటీని చెప్తాను నేను. చాలా నాకు కోపమొచ్చేస్తా ఉంటది ఆ మెంటాలిటీ చూస్తే. సరే ఇంగ మనకెందుకు అని వదిలేస్తూ ఉంటుంది. అంటే ఇలాంటోళ్ళు తగులుతూ ఉంటారు మాకు. బయట సత్సంగం ఎళ్ళినప్పుడు, బయట కార్యక్రమాలకెళ్ళినప్పుడు విలేజ్‌లో ఇటువంటి బ్యాచ్ మనకెక్కువ. అది అది చెప్తున్నాను. అంటే అంటే సరైన మార్గంలో ఉండాలనేది నా ఉద్దేశ్యం. నేను చెప్పదలుచుకుందేంటంటే సరైన మార్గంలో ఉండాలి మనం. బుద్ధి కర్మానుసారిణి ఆ! అంటారు కదా స్వామి. బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా. అవునవును. అవును. కాబట్టి మనము వాళ్ళని మార్చాలి అన్నది మన బాధ్యత కాదు. అది వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు కదా. వాడి బాధ్యత వాడికి ఉంటుంది. అది వాడికి ఆ మార్పు రావాలి. అప్పుడే మనం ఏమైనా చెప్పినా అది పట్టుకోగలుగుతాడు. అదే. మనకి ఆ, బ్రహ్మర్షి చాగంటి వారు చెప్తారు. ఏదైనా సరే నీలో ఉండాలి ఆ ఇంటెన్షన్. నీలో లేనప్పుడు భగవంతుడు కూడా నిన్ను మార్చలేదు. అందుకనే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడు. ఓహో నీ కర్మ ఇలా ఉందా, కర్మను పోగు చేసుకుంటున్నావా, చేసుకో. మనం ఎందుకు దాని గురించి బాధపడ్డాం? వాడి కర్మ అలా ఉంది, అలాగే ఉంటుంది.
అంటే ఆ, ఇక్కడ ఎలా అయిపోతుందంటే మనం వాడు ఎలా ఉన్నాడు అనేది ఓకే, మనము వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బాధ్యత మనం లీడ్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని సవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సిగరెట్ తాగుతూ ఉంటాడు కుర్రోడు, సరే వాడి దీని కొద్ది వాడు తాగుతున్నాడు అనుకుంటాం. అదే కుర్రోడు మన ఇంట్లో ఉన్న కుర్రోడు తాగుతుంటే ఇప్పుడు మన మన ఇది మనకు మన రోల్ మారిపోద్ది అంటున్నా. మామూలుగా బయట నుండి చూసి వీళ్ళు ఇలా ఉన్నారంటే ఉంటూ ఏడుతారు, ఓకే వాళ్ళు బుద్ధి వచ్చినప్పుడు ఏడుకుంటారు. మనలో కానీ మనం ఉన్నటువంటి మనం లీడ్ చేస్తున్నాం. మనలో ఉన్నటువంటి సహజమైన మనిషి బయటకు వస్తున్నాడు అప్పుడు. కాదు, మన మన సహజమైన బాధ్యత మనిషి వచ్చేసి ఏం చేస్తాడంటే కొన్ని ఈర్ష్య ద్వేషాలను తట్టుకోలేడు. అంటే మనమే ఏం చేస్తున్నాం, నేను వాడిని మార్చగలను, లేదా నేను చెప్పింది వాడు వినలేదు, లేదా అరే నేను ఇంత మంచి చెప్తుంటే ఎందుకు ఈ మెజర్మెంట్స్ మనకి, వదిలేద్దాం. భగవంతుడు వాడికి అలా ఉంది, వాడికి ఆ ఇంటెన్షన్ లేదు, మనకెందుకు అంత అపోహ. ఇప్పుడు వాడు ఇప్పుడు డాక్టర్స్ కొద్దిమందిని కొంచెం ఆల్కహాల్ తీసుకోమంటాడు. చరకుడు కూడా చెప్పాడు ఆల్కహాల్ మంచిదే ఆఫ్టర్ భోజనం అని చెప్పేసి. కానీ మనం ఆల్కహాల్ తాగేవాడు మనం తప్పుగా చూస్తున్నాం. కొద్దిమందికి డాక్టర్స్ ఔషధం అంటున్నారు. మనకి 2000 సంవత్సరాల కిందట చరకుడు ఔషధమే అన్నది. కానీ దాంట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. మన దృష్టిలో అది తప్పు. సురాపానం అంటున్నాం, దేవతలు దాన్నే పుచ్చుకుంటారని మన గ్రంథాల్లో కూడా చెప్తున్నారు. మరి మనం ఎలా దాన్ని తప్పు అంటాం? అంటే మన కంటితో చూసిందల్లా కరెక్ట్, మనం చెవులతో విన్నదల్లా కరెక్ట్ అనుకుంటే మనకెందుకు వచ్చిన అపోహ అది? మన ధ్యానం వేరే, మన మన కైండ్ ఆఫ్ లైఫ్ మనం వేరే లీడ్ చేయాలనుకున్నప్పుడు మనం అలాగనే ఉందాం. వేరొకరిని ఎందుకు మెజర్ చేయడం? ఉండని, మనకెందుకు కోపం? ఉన్నాయి ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు, ఎవరికి హ్యాపీగా వచ్చి మనకెందుకు మనకెందుకు ఆ ఇబ్బంది? మనం ఎందుకు అలా ఫీల్ కావడం? మనం ఫీల్ అవుతున్నామంటే మనలో ఉండేటటువంటి సహజమైన మనిషి బయటకు వస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని మెజర్మెంట్ చేస్తున్నాం. వదిలేద్దాం. ఇక్కడ సమస్య సొంత అలా కాదు. ఇప్పుడు మనకు ఆ ఇప్పుడు ఎప్పుడు వస్తుందంటే అది ఇప్పుడు వదిలేద్దాం. వదిలేయడానికి ఇది అసలు నాకు వదిలేయడమే ఫస్ట్ నంబర్ 1 చాయిస్ లో. వదిలేయడమే నాకు ఫస్ట్ చాయిస్ యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక 4 కుక్కల్ని, ఈ కుక్కలందరినీ ఈ 4 కుక్కల్ని అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పారు. అవి మీ దగ్గర రావు, నువ్వు చెప్పిన మాట ఎందో ఎటు అటు పోతాయి. ఇప్పుడు మామూలుగా అయితే వదిలేస్తాం, అది అన్నపోద్దు మనకెందుకు. కానీ ఈ 4ని తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ చేసుకున్నప్పుడు మనకు ఒత్తిడి స్టార్ట్ అవుద్ది. ఇదేంటిది ఇలా వెళ్ళిపోద్ది, కర్రచ్చుకొని కొట్టడమో ఏదో బెదిరించడమో అరవడమో చేసి ఆ 4 మన దారిలోకి తీసుకెళ్ళాలి.